హాయ్ అందరికీ, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. నా పేరు మహి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ విష్ మహి. లాస్ట్ వీడియోలో డీమార్ట్ బిల్ ఎంత అయింది గెస్ చేయమంటే చాలామంది ఎక్కువగానే గెస్ చేశారు. ఒక్కొక్కరు 10K అని 11K అని కామెంట్ చేశారు. ఇంకా కొంతమంది 8K 7K, ఇంకా చాలా కొంతమంది వరకు అయితే 5K 6K అని సిమిలర్గా కామెంట్ చేశారు. ఈ వీడియో మధ్యలో చెప్తా, చూసేయండి. డీమార్ట్ బిల్ ఎంత అయింది అనేసి బిల్తో సహా చూపించేస్తా. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పేయండి. అలాగే ఈరోజు అయితే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి తీస్తున్నా. పిల్లలకి 1 వీక్ సరిపడా స్నాక్స్ చేయడానికి అయితే నేను లాస్ట్ గ్రోసరీస్ ఫిల్ చేసుకున్నా కదా, అప్పుడైతే డిమార్ట్లో కార్న్ఫ్లెక్స్ తీసుకొచ్చా. దాంతో అయితే స్నాక్స్ చేయడానికి బయట నుంచి తెచ్చిన ఏ ఫుడ్ అయినా సరే పిల్లలకి అంత మంచిది కాదని నేను అయితే చాలా ఆలోచిస్తా. అవి ఏవైనా సరే, ఎలాంటివైనా సరే ఇంట్లో చేయడానికైతే ట్రై చేస్తా. అలాగే ఎంత మంచి బేకరీ నుంచి తెచ్చినా వాళ్ళు ఎలా చేసింటారో మనకు తెలియదు కాబట్టి ఇంట్లోనే చేసుకుంటే మన కళ్ళ ముందు హెల్తీగా మనమే చేసుకోవచ్చు. ఏ బేకరీలో అయినా సరే ఒక ఆయిల్ ప్యాకెట్ని ఒకేసారి వాడరు. పదే పదే వేడి చేసి అదే ఆయిల్లో వేరే వేరే రకాల ఫుడ్స్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. అది అంత వేడి చేసినప్పుడు ఆయిల్ కాస్త పాయిజన్గా కూడా మారే అవకాశం ఉంది. మన చేతులారా మన పిల్లల ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. మీరు కూడా బయట నుంచి తేవడం కన్నా ఇంట్లో చేసుకుని తినడం హెల్త్కి ఎంతో మంచిది. కార్న్ఫ్లెక్స్ కూడా ఎంతో ఈజీగా చేసేయచ్చు. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని నా దగ్గర మ్యాగీ మసాలా, అలాగే చాట్ మసాలా, సాల్ట్, జీరా పౌడర్ అయితే మిక్స్ చేసి పెట్టుకుంటున్నా. ఇదైతే కార్న్ఫ్లెక్స్ మీద స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఎంత టేస్ట్గా ఉంటాయో. కాస్త చాట్ మసాలా వేసుకుంటే చాలు, టేస్ట్ మొత్తం మారిపోతుంది. మా పిల్లలు అయితే కుర్కురని ఎంత ఇష్టంగా తింటారో. ఈవినింగ్ ఎక్కడికో వెళ్ళాల్సిన పని ఉంటే వీడియో అయితే షూట్ చేయలేదు, అక్కడితో స్టాప్ చేసేసా. ఇదైతే నెక్స్ట్ రోజు సండే మార్నింగ్ అనమాట. ఇక్కడైతే నేను ఓము, సోంపు వాటర్ అయితే బాయిల్ చేసుకొని తాగుతున్నా. ఈ వాటర్ తాగడం వల్ల మన లేడీస్కి అయితే చాలా బెనిఫిట్సే ఉన్నాయని చెప్పాలి. స్టమక్కి చాలా మంచిది, డైజెషన్ సూపర్గా అవుతుంది. అలాగే ఓం తాగడం వల్ల పీరియడ్స్ టైంలో క్రాంప్స్ రాకుండా ఉంటాయి. హెల్త్కి ఎంతో మంచిది. ఇలాంటి డ్రింక్స్ చేసుకొని తాగడం వల్ల అది ఎంటీ స్టమక్తో మన బాడీకి కూడా అబ్బుతుందన్నమాట. దాని తర్వాత దోశ అయితే వేస్తున్నా. ఇది కూడా నార్మల్ దోశ ఏం కాదు, మిలెట్స్తో దోశ చేశాను. అంటే సామలు అంటారు కదా, మీకు తెలిసే ఉంటుంది. అప్పట్లో అందరూ ఇవే తినేవారంట. సామలు, అండుకొర్రలు, కొర్రలు, రైస్ కానీ గంజి కానీ చేసుకొని తినేవారంట. మా అమ్మమ్మ చెప్పేది. రైస్ తినాలి అంటే ధనవంతులై ఉండాలంట ఆ కాలంలో. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరూ రైసే తింటున్నాం, కానీ ఇవి తినాలంటే ధనవంతులై ఉండాలి. ఇప్పుడు ఈ కాలంలో సామలు ½ కేజీ వరకే ఒక 80 రూపీస్, 100 రూపీస్ వరకు ఉన్నాయి. దాని తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ, మా ఆయనకి అలాగే పిల్లలకి అందరికీ దోశ వేసిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి నైట్ అయితే కాస్త రైస్ మిగిలింటే దాంట్లోకి కొద్దిగా పెరుగు వేసి కలిపి పక్కకు పెట్టేసా. బ్రేక్ఫాస్ట్లోకి ఉల్లిపాయలు, కాస్త ఆవకాయ కూడా వేసుకొని తినేసా. మీలో ఎంతమందికి ఇలా చద్దన్నం తినడం ఇష్టం? అలాగే ఇలా కర్డ్ వేసుకొని తినడం వల్ల మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది, బాడీకి కూడా చాలా చాలా చేస్తుంది. అలాగే మధ్యాహ్నంలోకి లంచ్లోకి అయితే పుదీనా పలావ్ చేస్తున్నా. అన్ని ఆకుకూరల కల్లా ఈ పుదీనానే కదా కాస్త చీప్గా దొరికేది. చీప్గా దొరుకుతుందని తెస్తాను, క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టి మర్చిపోతా. దాని తర్వాత ఎప్పుడు గుర్తుకొస్తుందో తెలియదు. ఈ పుదీనా పలావ్ చేయడానికైతే 2 గుప్పెళ్ళ పుదీనా తీసుకున్న, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కాస్త అల్లం, గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్నా. అలాగే ఈ పుదీనా పలావ్లోకి నేను కొబ్బరి పాలని కొద్దిగా వేసుకుంటున్నా. వెజిటేబుల్స్ కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ఈ పలావ్ రైస్లో ఐటెంలో అయితే పిల్లలు తినేస్తారు. విడిగా తినరా అంటే ఒక్కరు కూడా తినరు. రెసిపీలోకి వెళ్ళిపోతే పలావ్ అయితే నేను కుక్కర్లో చేస్తున్నా. ఆయిల్ వేసుకున్నా, అలాగే కాస్త ఘీ కూడా వేసుకున్నా. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకున్నాను. చెక్క, పువ్వు, లవంగ అలాంటివన్నీ ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ కూడా వేసి కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేస్తున్నా. కాస్త పుల్లగా ఉండడానికి 2 టమాటాలను అయితే వేసుకుంటున్నా. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత పుదీనా పేస్ట్ పచ్చివాసన పోగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా వేసుకుంటున్నా. పలావ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొబ్బరి పాలను వేసుకొని చూడండి, ఆ పలావ్ టేస్టే మారిపోతుంది, ఎంత కమ్మగా ఉంటుందో. అలాగే నేను ఇక్కడైతే ½ గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నా, 1 గ్లాస్ వరకు సోనా మసూరి రైస్ తీసుకున్నా. మొత్తం బాస్మతి రైసే తీసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి బాస్మతి రైస్ తినాలంటే అంతగా గొంతు కుచ్చుకున్నట్టుగా ఉంటుంది. నేను దానికోసమని ½ సోనా మసూరి, ½ బాస్మతి రైస్ అయితే తీసుకున్నా. 1 గ్లాసుకు గాను 2 గ్లాసుల వాటర్ని అయితే వేసుకుంటున్నా. బాస్మతి టోటల్ వేసుకుంటే 1 గ్లాసుకు గాను 1½ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. నేను ½ అవర్ ముందే బియ్యాన్ని నానబెట్టుకున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే 1 విజిల్ రప్పించా. ఎంత పొడి పొడిగా ఉందో. దీంట్లోకి రైతా అయితే కుకుంబర్, ఆనియన్,
కర్డ్ కూడా వేసుకొని రైతా చేస్తున్నా. కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకోండి, రైతా చేసేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది, ఎన్హాన్స్ కూడా అవుతుంది. ఇలా చేసుకుంటే కుకుంబర్ రైతా. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నా. ఇక గార్నిష్ చేయడానికైతే ఒక బాక్స్లో వేశాను, కానీ అది బాక్స్ టైప్లో ఉంటుంది అనుకుంటే అంతా పొడి పొడిగా ఉంది కదా, అందుకనేసి విడిపోయింది. దాని తర్వాత కుకుంబర్ రైతా వేసుకొని సర్వ్ చేసా. నేను మీకు అందంగా కనిపించడానికి అయితే పైన గార్నిష్గా పుదీనా పెట్టా. అలాగే నేను వీడియో తీసింది అయితే అమావాస్య, ఆదివారం అమావాస్య వచ్చింది కదా, ఆ రోజు అయితే వీడియో తీసా. అందుకే ఈరోజు నాన్ వెజ్ కూడా ఏం వండలేదు, పూజ చేయాలనేసి. మీలో ఎంతమంది ఇలా అమావాస్యలకు పూజ చేస్తారు? నేనైతే మీలో ఎంతమంది అమావాస్య రోజు పూజ చేస్తారు? నేనైతే ప్రతి అమావాస్యకి చేస్తాను. అది కూడా ఈరోజు ఆదివారం అమావాస్య కావడం వల్ల ఇంటికైతే దిష్టి తీసి నిమ్మకాయ కోస్తున్నా. అలాగే మా ఊర్లో ఆదివారం అమావాస్య, అది కూడా మా ఊరి బయట గ్రామదేవత ఉంటుంది, ఆవిడకైతే ఆదివారం పూట పూజ చేస్తారు. అందుకనేసి నేను ఆదివారంలో కూడా పూజ చేస్తాను. అందుకే ఈరోజు నాన్ వెజ్ కూడా తేలేదు. ఇంటికైతే దిష్టి తీసిన తర్వాత నిమ్మకాయని ఇలా కోచి ఎక్కడైతే కోసామో పసుపు ఉప్పు పెట్టి ఇలా రివర్స్లో అయితే నిమ్మకాయని పెడతారు. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేసి చెప్పేయండి. ఇవేవో పాడు పూజలు అయితే కాదు, ఇంటికి నెగిటివ్ ఎనర్జీ తగలకుండా ఇలా అయితే చేస్తారు మా సైడ్. అలాగే గడపకు కూడా హారతి ఇచ్చేస్తున్నా ఇక్కడ. పూజ చేసుకున్న తర్వాత అయితే నైట్ డిన్నర్లోకి సొరకాయ కర్రీ చేస్తున్నా. చాలామంది సొరకాయతో పాలు వేసి కూర చేస్తారు, అలాగే శనగపప్పు కూడా వేస్ట్ చేస్తారు. నేనైతే శనగపప్పుతో కూర చేస్తున్నా. మసాలా గ్రైండ్ చేసుకోవడానికి అయితే కాస్త కొబ్బరి, వెల్లుల్లి, ఆనియన్స్, టమాటా, కాస్త కొత్తిమీర, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసి మసాలాని అయితే రెడీ చేసి పెట్టుకున్నా. కూరనైతే కుక్కర్లోనే చేస్తున్నా. కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ కాస్త, పోపు దినుసులు, ఆనియన్, టమాటా కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేస్తున్నా. సొరకాయని శనగపప్పుతో కూర చేస్తున్నాను కదా, హాఫ్ అన్ అవర్ ముందే శనగపప్పును అయితే శనగపప్పుని నానబెట్టకుండా వాడితే గ్యాస్ ఫామ్ అవుతుంది. అలాగే 2 విజిల్స్ వచ్చిస్తే సరిపోతుంది. కూర కూడా చక్కగా రెడీ అయిపోతుంది. అలాగే డీమార్ట్ బిల్ ఎంత అవుతుందో చూపిస్తున్నా కదా, చూసేయండి. ఇన్ని వస్తువులు తీసుకున్నందుకు గాను నాకు డీమార్ట్లో బిల్ అయితే 5084 రూపీస్ అయితే అయింది. చాలామంది 10K వరకు కామెంట్ చేశారు, అంత అయితే అవ్వలేదండి. 5K వరకు కామెంట్ చేసిన వాళ్ళని అయితే పిన్ చేసేస్తా, చూసేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.